అమెరికా నుండి తీసుకొచ్చి హైదరాబాద్ చూపించి ఇదే తెలంగాణ అని చెప్పుకోవడం మీ గవర్నమెంట్ యొక్క గొప్పతనం. నమస్కారం సార్, పీపుల్ స్టాక్ అండి. బాత్రూమ్ ఉన్నాయి కానీ ఒక బాత్రూమ్ అందులో పాము ఫస్ట్ 100 కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాకు హాస్టల్ అయితే మంచిగా. ఒకవేళ నెల లోపల మారకపోతే ఇంకా మళ్ళీ వస్తాను నేను. అందరికీ నమస్కారం, నేను వినీత్ క్యాదస్. జగిత్యాల్లో ఉన్నటువంటి బాయ్స్ గురుకుల పాఠశాలలో కొన్ని వీడియోస్ కావచ్చు, కొన్ని వార్తలు కావచ్చు, కొన్ని వైరల్ అవ్వడం జరిగింది. సో దాని ద్వారా మనం ఆ గురుకుల పాఠశాలలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లల ద్వారా అయితే కొన్ని వాళ్ళకున్న సమస్యలు అయితే తెలుసుకోవడం జరిగింది. చాలా సమస్యలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు వాళ్ళు ఏం చెప్పినారు ఏంది అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే ఒకసారి వినండి. ఏ చోటు, హాయ్, నమస్తే. ఏం పేరు? నమస్తే అండి. మన పీపుల్ స్టాక్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. అంటే ఓన్లీ హాస్టల్ అనేది ఇప్పుడు స్కూల్ హాస్టల్ రెండు, ఇది ఒకటి రెండు ఇదేనా? ఓకే. ఎంతమంది ఉంటున్నారు ఇలా? 46 మంది ఉన్నారా? ఓకే. ఏం పేరు మీ అందరి పేరు? నీది? శివ, రాజేందర్, మోక్షిత్, వి చరణ్, గౌతమ్, ఏ సాత్విక్, మణి దీక్షిత్, జీ చరణ్. ఓకే. ఎంతమంది ఉంటుంది ఇక్కడ? 46 టోటల్ 50 ఉంటారు కానీ ఇప్పుడు ఉండేది. ఓకే ఓకే. ఇప్పుడు 39 ఉన్నారా? సో ఏమైంది మరి ఇక్కడ అసలు? ఫస్ట్ ఎవరు వచ్చిళ్ళు అసలు ఏమైంది? ఫస్ట్ మాకు మా సోపదనంలో ఫాదర్ ఆయన వచ్చి ఫోటోలు తీసుకొని వేయండు. మాట్లాడినాం, ఫోటో తీసుకొని వేయండు. పోయేతోటి ప్రెస్ వాళ్ళు వచ్చి తెల్లారే ఏంటంటే ప్రెస్ వాళ్ళు వచ్చారు. ఆ నుంచి స్టార్ట్ అయింది ఇడికి అందరూ వచ్చుడు, డౌట్స్ క్లియర్ చేసుడు. ఓకే. అంటే వచ్చి ఏమైంది? వీడియోలు తీసుకొని పోయి అప్పుడు ఏమన్నా తీసుకొని వేయలు తీసుకొని ఏమేమి ప్రాబ్లమ్స్ అన్ని అడిగిరు, అన్ని చెప్పినాం. ఏమున్నాయి అప్పుడు ప్రాబ్లమ్స్ మీకు? ఏమని చెప్పిళ్ళు? హాస్టల్ అది మన మాకు వాటర్ బిల్లు లేదు, వాటర్ వస్తలేవు, బాత్రూమ్స్ లేవు. ఆ ఊరు చెప్పండి. వాటర్ గీజర్ లేదు, గీజర్ లేక కట్టెలకు వచ్చాడు గడ పెట్టుకున్నాం అని. ఓకే చేసిల్లా? ఓకే. ఎవరెవరు వచ్చిళ్ళు మరి అప్పటి నుంచి ఇక్కడ మరి కలవనీకి? ఇప్పుడు ఫస్ట్ ఒకళ్ళు వచ్చి వీడియో తీసుకుని పోయిళ్ళు. పోయినాక ఆ వీడియో అందరూ మొత్తం వైరల్ అయిపోయింది. రాజేశ్వర్ సారు, ఎస్ఓ సారు, మన జీవన్ రెడ్డి సారు వీళ్ళందరూ వచ్చారు. ఓకే. వచ్చి ఏం చెప్పిళ్ళు? చేంజ్ చేద్దామని అన్నారు. హాస్టల్ చేంజ్ చేపిద్దామన్నారా? ఓకే. ఎప్పటి వరకు కొత్త హాస్టల్కి పోతామని చెప్పిళ్ళు? డిసెంబర్ నెల అయిపోయే లోపల కంపల్సరీ మారుదాం. డిసెంబర్ నెల అయిపోయే నెల లోపల కొత్త హాస్టల్ పంపిస్తామని చెప్పిలా? సో ఇట్లానే అంటే బాత్రూమ్ సరిగ్గా లేవని చెప్పినారు. పాములు ఉన్నాయి బాత్రూంలో. ఓకే. చెద్దలు రాలే, సబ్బులు రాలేవు, మాకు కింద చేపలు లేవు. ఎట్లా వాడుకుంటారు మరి? నెల మీద డైరెక్ట్ సంచులు వేసుకొని వాడుకుంటారా? కోసి సాంతులు వేసి చెద్దలు పరుచుకొని వాడుతాం ఇంటికి తెచ్చుకుని. సో ఇక్కడ వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తలే మీకు? ఒక జస్ట్ ఫుడ్ సంబంధించి అన్ని వస్తువులు, బుక్స్ 4 రేవంత్ రెడ్డి బుక్స్ ఇచ్చిర్రు. 4 రేవంత్ రెడ్డి బుక్స్ ఇచ్చిర్రు. గవర్నమెంట్ ఇట్లా సబ్బులు వస్తలేవు, చెద్దర్లు వస్తలేవు, నల్ల వస్తలేవు, డంబు వాళ్ళింది కొంచెం. ఓకే. ఇట్లా అందరికన్నా పెద్ద నువ్వే కావచ్చు ఇక్కడ. ఓకే. ఎవరు? హలో, నమస్కారం సార్. పీపుల్ స్టాక్ అండి ఛానల్. ఓకే ఓకే. ఓకే ఓకే. అదే చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఏం పేరు? మీ పేరు? అదే అదే
ఓకే వెళ్ళి ఒకసారి పిల్లల దగ్గర నుంచి ఒకసారి కనుక్కొని వెళ్దామని వచ్చిన నేను. సో పిల్లలు ఓకే అదే 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 ఓకే పర్లేదు సార్. రైట్ 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 థ్యాంక్ యూ అండి. ఓకే సో ఈ నెల లోపల వరకు మీకు చేస్తామని చెప్పిల్లు. అయితే ఎవరు చెప్పిల్లు? ఇప్పుడు నెల జీవన్ రెడ్డి సార్ జూనియర్ సార్ చెప్పినా ఈ డిసెంబర్ అయిపోయేలోపా ఈ నెలనా నవంబరా? డిసెంబర్ అయిపోయేలోపా గవర్నమెంట్ నుంచి 4 బుక్స్ వస్తాయా? ఓకే పక్క హాస్టల్లోకి ఇస్తారు, మాకు ఇయ్యరు. మాకు పెన్నులు రావు. పెన్నులు రావా? మాకు స్పెషల్స్ లేవు. మాకు అంటే ఒక్కరిద్దరికి అత్తలేవా లేకుంటే ఎవరికి అత్తలేవు? మొదలు ఎవరికి అత్తలేవు? మాకు పీటీ సార్ లేరు. పిటి సార్ లేడా? గేమ్స్ ఎవరు ఆడిపిస్తున్నారు మరి? మీరు ఆడుకుంటున్నారా? ఫిజికల్ సైన్స్ కూడా లేదు మాకు. ఫిజికల్ సైన్స్ లేదు. సబ్జెక్ట్ లేదు. ఏమేమి ఉన్నాయి సబ్జెక్టులు? సైన్స్, బయాలజీ, ఇంకా సోషల్ సోషల్, ఫిజిక్స్ ఉన్నది. ఫిజిక్స్ లేదు. ఫిజికల్ సైన్స్ లేదు. ఓకే ఆట వస్తువులు బుక్లు ఇస్తారు. అంటే పిటి సార్ ముందు ఉండేనా లేకుంటే ఇప్పుడు మొత్తానికి వెళ్ళారు? ఎప్పుడు హిందీ టీచర్ ఇంకా ప్రైవేట్ గా ఉత్త గెస్ట్ లెక్క. ఓకే మొత్తం పిటి సార్ ఇప్పటికి లేరు మీరు జాయిన్ అయినప్పటి నుంచి ఇక్కడ. సో గేమ్స్ ఆడడానికి ఒక పిటి సార్ కూడా కావాలి మీకు కదా? ఒక పిటి సార్ కావాలి మీకు. ఇంకా ఎక్కడి నుంచి మరి మీరు? మీ ఎక్కడ మీ ప్రాపర్? నాచుపల్లి, టిఆర్ నగర్, ఇబ్రాహీంపట్నం, బోర్నపల్లి, లక్ష్మీదేవిపల్లి, మెట్పల్లి, భూపత్పూర్, రైకల్, నేరెళ్ళ. ఓకే ఇక్కడనేనా మీది? ఓకే ఓకే ఎంత ఎన్నో క్లాస్ మీరు? ఫిఫ్త్ టు ఎయిత్ ఇక్కడ ఉన్న అందరూ. ఓకే 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు. ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం? ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారా అందరూ మరి? ఇంగ్లీష్లో చెప్తున్నారా? ఓకే కానీ 5th క్లాస్ ఒక క్లాస్ లేదు. 5th కు బయటనే హాల్లోనే కూకున్నాడు. ఓకే హాల్ అక్కడ ఇంకా వైర్లు రుకుతాం మంచిగా లేవు. వైర్లు బయటకు ఉన్నాయి. ఏం వైర్లు? ఇవి కనెక్షన్ కరెంట్ వైర్లా? బయటకే ఉన్నాయి. ఓకే సో డిసెంబర్ కరెక్ట్ విన్నారుగా మీరైతే. డిసెంబర్ అయిపోయేలోపు కొత్త సంవత్సరం మళ్ళీ న్యూ ఇయర్ వచ్చేలోపు మీరు కొత్త హాస్టల్కి షిఫ్ట్ చేద్దామని చెప్పిల్లు అంతేనా? కరెక్ట్ కదా? డిసెంబర్ అయిపోయేలోపు నెల రోజులా? సో డిసెంబర్ అయిపోయేలోపు మీరు కొత్త హాస్టల్కి పోవాలి. మంచి అన్ని ఫెసిలిటీస్తోని మీరు ఏది ఇప్పుడు చెప్పినారో అన్నిటితోని ఇంక్లూడింగ్ పీటీ సార్ కూడా కావాలి. ఓకే ఫిజికల్ సైన్స్ పీటీ సారు, గేమ్స్ ఓకే బుక్స్ పెన్స్ కానీ దీనికి సంబంధించిన అన్ని కరెక్ట్ రావాలి అంతే కదా? చెప్పులు వస్తలే మీకు? అవునా? 14 బుక్స్ ఇస్తే మాకు 4 బుక్స్ ఇస్తారు. ఓకే 8th క్లాస్కి 24 బుక్సా? అక్కడ ఇస్తారు పక్క హాస్టల్లో. ఓకే మీకు ఎన్ని ఇస్తున్నారు? మాకు 4 బుక్స్ ఏ క్లాస్ అయినా 5th to 8th. సరిపోతున్నాయా మరి? మళ్ళీ మీరే కొనుకొచ్చుకుంటున్నారా? 2 లైన్స్ బుక్ 2 వైట్స్ బుక్. తర్వాత మళ్ళీ మీరే కొనుకొచ్చుకుంటున్నారా? ఎక్కువైతే మేము కొనుకొచ్చుకోవాలి. ఎక్కైనా తక్కువైనా. ఓకే సో ఇవన్నీ ఫెసిలిటీస్తో పాటు మీకు ఒక ఫిజికల్ సైన్స్ ఆడి కావాలి, ఒక పీటీ సార్ కూడా కావాలి. మరి పడుకోవడానికి ఇవన్నీ కిందనే పడుకుంటున్నారు. ఫస్ట్ 1 కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాకు హాస్టల్ అయితే మంచిగా. ఓకే ఓకే పడుకోనికి మంచి బెడ్ కావాలి, కప్పుకోనికి అవన్నీ కావాలి అంతే కదా? హాస్టల్ కావాలి. ఈ హాస్టల్ ఉండడానికి బాగా ఇబ్బంది అవుతుంది. స్నానం చేద్దామంటే బాత్రూమ్ లో బండల మీద చేసుకుంటాను. ఇక్కడ వీడియోలు వచ్చినాయి కదా ఇక్కడ నుంచి. అవి బండలు బాత్రూమ్ లేవు స్నానం చేయడానికి సెపరేట్. బాత్రూమ్ ఉన్నాయి కానీ ఒక బాత్రూమ్ అందులో పాము ఉన్నది. పాము కోసం మెడిసింది. పాము కోసం మెడితే ఏమైంది ఇక భయం పడుతుంది. అది ఎప్పుడు వచ్చేది తెలియదు అలానే. మళ్ళీ అది ఒక్కసారి కాదు అప్పుడప్పుడు వచ్చుకుంటా బాత్రూమ్ లోకి వచ్చుకుంటా పోతుంది. అప్పుడప్పుడు కనబడ్డది ఇక మళ్ళీ ఆయనతో మేము పోయినప్పుడు వస్తే అట్లని బయటకే పోతున్నాం. చెట్లలో పోతాం. నైట్ పూటనైతే లైట్ టార్చ్ లైట్ పట్టుకుని వాళ్ళు నన్ను బతికి తీసుకొని పోయి కూర్చొని రావాలి. ఓకే అంటే పెద్దోళ్ళు ఎవరు ఉంటారా మరి మీతో ఇక్కడ చూసుకోనికి? ఎంతమంది ఉంటారు? వాళ్ళు కాదు వేరే
సార్ ఉంటాడు అటెండెన్స్ సబ్జెక్ట్ టీచర్ ఉంటాడు వాచ్మెన్ అని నైట్ టైంలో అందరూ ఉంటారు. ఓకే, రోజు ఒక సార్ ఉంటాడు ఒకసారి ఉంటారు కదా, ఇయ్యాల వాచ్మెన్ ఇయ్యాల ఓన్లీ అన్న ఇద్దరు అటెండర్ అన్న వాచ్మెన్ అన్న ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఉంటారు ఇలా. రోజు ఒక సార్ ఉంటాడు వాచ్మెన్ అన్న రోజు ఉంటాడు. శనివారం అయితే అటెండర్ అన్న ఇద్దరు ఉంటారు. వాచ్మెన్ అన్న బ్యాగులు తెచ్చిస్తాడు, స్వెటర్లు తీసుకొస్తాడు. అన్నయ్య మా బాగా నుంచి తీసుకొస్తాడు ఇక అప్పుడప్పుడు. కొంతమంది బ్యాగ్ ఇనిపోయిన వాళ్ళు ఉంటే ఇట్లా వాళ్ళ ఫ్రెండ్ షాప్ ఉన్నాడు, షాప్లకి వెళ్ళి రిక్వెస్ట్ చేసి తీసుకొని వస్తాడు. లేని వాళ్ళకి ఇట్లా బ్యాగ్ మొత్తానికి కొనలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఒకసారి అదే అదే చూపి 7th క్లాస్ ఇది. ఆ రోజు తరగతి 5th క్లాస్ ఇదేనా? ఇదే క్లాస్ సపరేట్ రూమ్ లేదు. ఇది 8th క్లాసా? ఇది ఛానల్ వచ్చింది ఇలా వంతురం అని. ఓకే, ఇది 8th క్లాస్ ఇది. ఇదేనా బాత్రూమ్ అనేది? చదువుకుంటారు ఇంట్లోనే? ఇంట్లో జస్ట్ బాక్సులు పెట్టుకుంటాం. ఓకే, పెట్టెలు పెట్టుకుంటాం. ఓన్లీ పెట్టెలు పెట్టుకుంటారా? ఓకే ఓకే, సరే సరే. ఇక్కడ పాము కోసం పాము కోసం ఎక్కడ ఉంది? అయితే మరి భయం అవుతలే మీకు? మరి అవుతుందా? కిటికీలకు డోర్లు కూడా లేవు మళ్ళా? మార్చకపోతే డిసెంబర్ వరకు చూస్తా. కాకపోతే ఇంకా మళ్ళీ వచ్చి నేను మీతో మాట్లాడి మరి ఎందుకు చేస్తలేదు అనేది అనుకుంటా. ఓకే, బాయ్. మరి ఆల్ ద బెస్ట్ అందరికి, మంచిగా చదువుకోండి. రైట్, రైట్, బాయ్ బాయ్. సో చూసినారు కదండి వీడియో, ఎన్ని సమస్యలు ఉన్నాయి, అసలు అక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి ఏంది అనేది. చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్కి సంబంధించిన ఇన్ఛార్జ్ కూడా ఒక 3 డేస్లో మేము వేరే హాస్టల్కి షిఫ్ట్ చేస్తున్నట్టు చెప్పినారు. సో పిల్లలు కూడా చెప్తున్నారు, కొంతమంది అధికారులు కావచ్చు వాళ్ళు కూడా రావడం జరిగింది అని. వారం రోజుల్లో అని కొంతమంది చెప్పినారు, ఇంకొందరు నెల రోజుల్లోపు మాకు కొత్త హాస్టల్ కొత్త హాస్టల్కి పంపిస్తారన్న విధంగా మాట్లాడుతున్నారు. ఇది కేవలం ఒక జగిత్యాల కాదు, రాష్ట్రం కాదు, దేశం మొత్తం ఇదే విధంగా ఉన్నాయి. ఈ 70 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో సో వీళ్ళు రాజకీయ నాయకులు ఈ గవర్నమెంట్లు ఏం చేసినాయని మాట్లాడుకుంటే అమెరికాని తీసుకొచ్చి హైదరాబాద్ చూపించి ఇదే తెలంగాణ అని చెప్పుకోవడం మీ గవర్నమెంట్ యొక్క గొప్పతనం. అంటే మిగతా జిల్లాల పరిస్థితి ఏంది, ఇక్కడ ఉన్నట్టు సమస్యలు ఏంది, 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం, 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాం అని చూపిస్తున్నారు. ఆ 100 కోట్లు 1000 కోట్లు ఎక్కడికి పోతున్నాయని అడుగుతా ఉన్నాయి. అలా అసలు సమస్యలు ఎక్కడ ఉన్నాయి ఏమున్నాయని కాదండి, అసలు ఉన్నాయన్ని సమస్యలే. మినిమం బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేకుండా కేవలం హైదరాబాద్ని అభివృద్ధి అని చూపించుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది తెలంగాణలో ఉన్న గురుకుల అన్నిట్లలో చూసుకున్నా కానీ మొన్న కూడా ఒక వార్త రావడం జరిగింది, ఒక విద్యార్థిని గురుకులంకి సంబంధించిన ఒక విద్యార్థిని చనిపోయిందని. ఇలా ఎన్నో ఫుడ్ పాయిజన్ కేసులు, ఇట్లాంటి సమస్యలు రోజు వస్తూనే ఉన్నాయి. మరి ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరాలి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మాకు మొత్తం పెద్ద హై క్లాస్ రూమ్లు కోరుకుంటున్నారా, ఏసీ రూమ్లు కావాలని కోరుకుంటున్నారా? మినిమం ఫెసిలిటీస్ మాకు ఉండడానికి ఒక మంచి హాస్టల్ కావాలి, ఒక మంచి క్లాస్ రూమ్స్ కావాలి, పుస్తకాలు కావచ్చు, పెన్నులు కావచ్చు, ఇట్లాంటి చిన్న వస్తువులు ఏవైతే అడుగుతున్నారో అవి కూడా చేయకపోతే మరి గవర్నమెంట్ అసలు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎందుకోసం పనిచేస్తున్నారు? 100 కోట్లు 1000 కోట్లు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అసలు? సో ఇట్లాంటి సమస్యలు రాష్ట్రంలో, దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. సో అవన్నిటితో పాటు మరి జగిత్యాల ఉన్నటువంటి గురుకుల పాఠశాలను అయితే నేను ఇవాళ వెళ్ళడం జరిగింది. సో ఈ 1 మంత్ మ్యాక్సిమం 1 మంత్ టైంలో వాళ్ళ కొత్త హాస్టల్కి పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ 1 మంత్ లోపు ఇంకా కాకపోతే, ఈ 1 మంత్ దాటితే నేను మళ్ళీ వెళ్ళి ఆ సమస్యని ఎప్పటికీ మళ్ళీ నేను రేజ్ చేస్తాను కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళకి చెప్పినట్టుగానే నెల రోజుల్లో కాకపోతే నేను మళ్ళీ వెళ్ళి ఈ సమస్యను ఖచ్చితంగా రేజ్ చేస్తానని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. నేను వినీత్ క్యాదస్.